శ్వేతారా. అవును, దీదీ. ఏమైంది? హాయ్ శ్వేతరా, కూర్చో. ఈరోజు నువ్వు ఏమి ప్లాన్ చేశావు? ఈ రోజు నాకు చాలా పని ఉంది. నేను చాలా మందిని కాల్ చేయాలి. నేను ఒక జాబితా తయారు చేయాలి. తర్వాత నేను అందరి ఫీడ్బ్యాక్ పొందాలి. సరే, కాబట్టి నువ్వు ఇవన్నీ ప్రారంభించావా? లేదు దీదీ, నేను ఇంకా ప్రారంభించలేదు. ఈ రోజు చేయాలనుకోవడం ఎందుకు అనుకుంటున్నానో నాకు తెలియదు. సరే శ్వేత, ఇది కొన్నిసార్లు జరుగుతుంది. కాని మనకు మన పనికి సంబంధించి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అవి నెరవేర్చడం ముఖ్యమైనది. అవును, దీదీ. నేను అర్థం చేసుకుంటున్నాను. కాని నేను చేయాలనుకుంటున్నప్పుడు ఎలా చేయగలను? అది నిజమాస్. ఇది చేద్దాం శ్వేత. మొదట ఈ గురించి ఆలోచించు. నీకు పని చేయడానికి ప్రేరణ కలిగించే విషయాలు ఏమిటి? నువ్వు ఏమి అర్థం చేసుకుంటున్నావు? మనం తరచుగా వివిధ విషయాల ద్వారా ప్రేరణ పొందుతాము. ఉదాహరణకు మంచి జీతం పొందడం, ప్రసిద్ధి చెందడం, సర్టిఫికేట్ పొందడం, లేదా మనకు ఆనందం కలిగించే ఏదైనా చేయడం. అవును, అది నిజం. కాని ఇది పని చేయాలనుకోవడంతో ఏమిటి? అది నిజమే శ్వేత. మీరు పని చేయాలనుకోకపోతే మీరు ఎలా విజయవంతం అవుతారు? హం. కాని ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? మొదట మీరు జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నారో ఆలోచించండి. మీరు కష్టంగా పనిచేసి దాన్ని ఎలా సాధించగలరు? ఈ విషయాలు మీకు పని చేయడానికి ప్రేరణ ఇస్తాయి. ఉదాహరణకు, మీరు మేనేజర్ కావాలనుకుంటే మీరు కష్టంగా పనిచేయాలి. మీరు మీ సామర్థ్యానికి మించి పని చేయాలి. మరియు మీరు దాన్ని సమయానికి చేయాలి. రెండవది, మన సామర్థ్యానికి మించి ఉన్న ఉన్నత లక్ష్యాలు ఉన్నప్పుడు మనకు పని చేయాలనిపించదు. ఉదాహరణకు, మనం ఒక రోజులో ఒక పని పూర్తి చేయాలి అని అనుకుంటాము. కాని ఆ పని పెద్దది. మరియు వాస్తవానికి ఇది మాకు 3 రోజులు పడుతుంది. కాబట్టి మీరు మీ లక్ష్యాన్ని చిన్న భాగాలుగా విభజించవచ్చు. ఇది మీ లక్ష్యాన్ని సులభతరం చేస్తుంది. మీ ఒత్తిడి కూడా తగ్గుతుంది. మరియు మీరు బాగా పని చేయగలరు. అవును, అక్క. ఇది మంచి ఆలోచన. నేను దీన్ని చేయడానికి ప్రయత్నిస్తాను. కాని ఇక్కడ నేను చాలా చేయాలి కాబట్టి కొన్నిసార్లు నేను పనిచేస్తూ విఘటితమవుతాను. మరియు అప్పుడు అన్ని పనులు మిగిలి ఉంటాయి. మీ పని స్థలాన్ని బాగా అలంకరించండి. మేజీపై తక్కువ వస్తువులు ఉంచండి. మీను విఘటితమయ్యే వస్తువులను దూరంగా ఉంచండి. సాధ్యమైతే పని చేస్తున్న వ్యక్తులతో కూర్చోండి. మీరు వారిని పని చేస్తూ చూస్తే మీరు కూడా పని చేయాలనుకుంటారు. నేను ఇది అన్నీ చేస్తాను, అక్క. కాని నాకు ఏ పని ప్రారంభించాలనుకుంటున్నానో అనిపించడం లేదు. అది జరుగుతుంది శ్వేత. కొన్నిసార్లు మీరు ఏ పని ప్రారంభించడంలో కష్టపడవచ్చు. అప్పుడు మీరు పని ప్రారంభించడానికి ఎవరి సహాయం తీసుకోవచ్చు. మీరు ఎక్కువ సమయం పని చేయాల్సిన సమయ పరిమితిని కూడా సెట్ చేయవచ్చు. ఇది చేస్తే మీరు సమయాన్ని గ్రహించకపోవచ్చు. మరియు మీరు పని చేస్తూనే ఉంటారు. మరియు మీరు ఏ పని ముగిస్తే మీరు మీకు ఒక తాళి లేదా బహుమతి ఇవ్వవచ్చు. ఉదాహరణకు, మీకోసం ఒక చాక్లెట్ లేదా ఇంకేదైనా కొనండి. అవును, అక్క. మీరు మీ పనిలో ఎలా ప్రేరణ పొందవచ్చో నాకు చాలా బాగా వివరించారు. ఇది గుర్తుంచుకో శ్వేత. ప్రతి ఒక్కరూ వేరే వేరే ఉంటారు. మరియు ప్రతి ఒక్కరికి వేరే వేరే నైపుణ్యాలు మరియు సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి మీకు ప్రయోజనకరమైన విధంగా మీ సమయ పట్టికను తయారు చేయండి. సరే, అక్క. ధన్యవాదాలు. ఇప్పుడు నేను వెళ్ళి నా పని ఆనందంగా ప్రారంభిస్తాను. బై, అక్క. బై శ్వేత.